నందిపేట మండలంలోని బాద్గున గ్రామంలో ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గత 15 రోజుల నుంచి రైతులు వడ్లు కోసి కుప్పలుగా పోసి మ్యాచర్ వచ్చి కుప్పలు మొత్తం ఇవన్నీ కూడా ఆసుపత్రులు కప్పడం జరిగింది. నిన్నటి నుంచే ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 15 రోజులు గడుస్తూ ఉంటే నిన్నటి నుంచే కొనుగోలు కేంద్రం ఇప్పటి వరకు ఒక లారీ ఇప్పుడే దీన్ని తూకం వేసి లోడ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వము మ్యాచర్ వచ్చిన వెంటనే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే మ్యాచర్ రాగానే తూకం వేసి లారీ నింపి రైస్ మిల్లర్స్ పంపిస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. తీరా గ్రామ స్థాయిలో కానీ ప్రతి గ్రామాల్లోకి వెళ్తే ఆ పరిస్థితి జరగడం లేదు. మ్యాచర్ వచ్చి 20 రోజులు గడిచిపోయినా ఒక పక్క పైనుంచి వాతావరణ శాఖ చెప్తా ఉంది భారీ వర్షాలు వడగళ్ల వానలు ఉన్నాయని చెప్తా ఉంది. నిన్న రాత్రి అనుకోకుండా నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం పడడం జరిగింది. ఆ భారీ వర్షం కారణంగా రైతులకు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆ వర్షం పడితే ఈ వడ్ల కిందికి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే మళ్ళీ ఆ రైతులు కిరాయి తాటిపత్రులు తీసుకొచ్చి ఆ కిరాయి తాటిపత్రుల మీద ఆరబెట్టి లేబర్లను పెట్టి ఆరబెట్టాలంటే ఎకరానికి సుమారు 4-5 వేల రూపాయలు ఖర్చు వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి ప్రకారమే ఎక్కడ కూడా వెంటనే వచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకాలు వేసి రైతులకు ఎందుకోసమంటే ఇప్పుడు లారీల పేరు మీద ప్రతి లారీకి సంచికి 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తేనే లారీ నింపుతాం, లేకుంటే లేదని చెప్పి జిల్లాలో అక్కడక్కడ చెప్తా ఉన్నారు. దయచేసి రైతులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా 1 రూపాయి కానీ ఏ ఒక్క లారీ డ్రైవర్కు లారీకి ఇచ్చే సమస్య లేదు. ఎవరైనా లారీకి ₹2 అడిగినట్టుంటే సంబంధించినటువంటి DCO గారు కానీ DSO గారు కానీ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా ఈ సంబంధించినటువంటి IKP సెంటర్ వారు కానీ మెప్మా సెంటర్ వారు కానీ PSCS వాళ్ళు దయచేసి యుద్ధ ప్రతిపాదికగా పైనుంచి వాతావరణం భారీ వర్షాలని చెప్తున్నాయి కనుక వెంటనే హమాలిని తెప్పించి తూకాలు వేసే విధంగా చూడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం.